ఒకటేనండి, ఇప్పుడు మన ఏదైతే కొత్త గవర్నమెంట్, మన కూటమి గవర్నమెంట్ వచ్చిందో, వీళ్ళు మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక కాన్సెప్ట్, పీపీటీ కాన్సెప్ట్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ తో మెడికల్ కాలేజ్ రన్ చేయాలనేది ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. దాన్ని వీళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అది కంప్లీట్ గా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, అది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు అనేది వీళ్ళు పొలిటికల్ గా దాన్ని మైలేజ్ తెచ్చుకోవడానికి దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఏంటంటే కంప్లీట్ పొలిటికల్ మైలేజ్, ఇంకా మిగతా ప్రజల ప్రయోజనాలు కానీ ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కావాలంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో గవర్నమెంట్ అండర్ లోనే చేసేది. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ రన్ అవుతున్నాయి, ఆ ఎయిర్పోర్ట్స్ అనేవి కంప్లీట్ గా ప్రైవేట్ చేతిలో ఉండదు, గవర్నమెంట్ చేతిలో ఉంటది. కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ రన్నింగ్ అదంతా ప్రైవేట్ వాళ్ళు అండర్ మెయింటైన్ చేస్తారు అంతవరకే. అట్లాంటిది ఇవి కూడాను ఒక మంచి కాన్సెప్ట్ తో వస్తే డెవలప్మెంట్ అవ్వాలంటే ఎలాగవుతాయి, దానికి అడ్డుపడతా ఉంటే ఒక ప్రభుత్వం ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు అందరూ దాన్ని సహకరించి ముందుకు తీసుకెళ్లాలి. అంతేగాని ఏదో ఒక రాజకీయంగా మైలేజ్ తెచ్చుకుందామని దాన్ని అడ్డగిద్దామని ఆలోచించే